నా వల్ల ఏమవుతుంది, నా వల్ల ఏమవుతుంది అనే వాడికి ఎంతున్నా వాడి వల్ల ఏమీ కాదు. ఎందుకంటే వాడి బుద్ధి అలాంటిది. ఇచ్చేవాడు ఎంత పేదవాడైనా సరే ఇచ్చేవాడు ఇస్తూనే ఉంటాడు. ఇవ్వడం చేతగాని వాడు, సహాయపడడం చేతగాని వాడికి ఏమున్నా ఎంతున్నా సరే వాడు సహాయపడడం చేత కాదు. సో ఏం నేర్చుకుంటున్నావు? యోసేపులో ఇతరుల పట్ల శ్రద్ధ, ఇతరుల యొక్క క్షేమం పట్ల బాధ్యత కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. అదే దేవుణ్ణి బహుగా మెప్పించింది, బహుగా సంతోషపరిచింది. ఇటువంటి వాడే దేశానికి రాజు కావాలి లేదా ప్రధాని కావాలి. కాబట్టి యోసేపు ప్రధానమంత్రిగా ఇప్పుడు సింహాసనం మీద కూర్చోపెట్టబడ్డాడు. ఎలా స్టార్ట్ అయింది? తనకిచ్చిన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ, తన చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా ఉంటూ, వారికి ఉన్న బాగోగుల్లో పాలు పంచుకుంటూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, అలా జీవిస్తూ ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తున్న ఒక యవనస్తుని దేవుడు చూశాడు, ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాడు. మనలో చాలామంది ఎందుకో ఎదురుగుండా వాళ్ళ యొక్క యోగక్షేమాలు కూడా మనము కనుక్కోం. ఎందుకని సాధారణంగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎదురుగుండా వస్తే కనీసం వాళ్ళతో మాట్లాడాలని కానీ, వాళ్ళని పలకరించాలని కానీ, కనీసం బ్రదర్ బాగున్నారా లేదా సిస్టర్ బాగున్నారా అని కూడా అడగబుద్ధి కాదు కొంతమందికి. అవునా? నాకెందుకు, వాడికి ఏమైతే నాకెందుకు, దానికి ఏమైతే నాకెందుకు, నేను ఎందుకు అడగాలి? అది ముందు నన్ను అడిగితే అప్పుడు నేను అడుగుతా. వాడు నన్ను ముందు అడిగితే బ్రదర్ బాగున్నారా అంటే బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడుగుతా. ముందు వాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను కాదు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. దయచేసి గమనించండి, మనలో చాలామంది కనీసం ఎదుటివాని యొక్క యోగక్షేమాలు కూడా కోరేటటువంటి మనస్తత్వం లేకపోవడం అది మంచిది కాదు. అది ఎందుకు అలా అవుతుందో తెలుసా? ఎందుకని మనం ఇతరుల యొక్క క్షేమాన్ని, యోగక్షేమాన్ని కోరుకోమో తెలుసా? మీకు తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? ఆదికాండం 37:4 అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి. పగపట్టి ఆ తర్వాత ఏమని చెప్పండి? పగపట్టి ఆ తర్వాత ఏముంది? అతన్ని క్షేమ సమాచారమైనను అడుగులేకపోయేది. అర్థమైంది ఇప్పుడు ఎందుకని సాధారణంగా మనం ఇతరుల యొక్క క్షేమం గురించి అడగం. కనీసం పక్క వాళ్ళు వచ్చి కూర్చుంటే నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడం, నవ్వుతూ ఒక్కసారి షేక్ హ్యాండ్ బాగున్నారా అని అడిగితే ఏమిటి చెప్పండి నష్టం మనకి? ఎందుకని మనలో చాలామంది కనీసం నోరు విప్పి క్షేమ సమాచారం కూడా అడగలేనటువంటి స్థితి, ఎదుటివాని యొక్క యోగక్షేమాలు కూడా తెలుసుకోలేనటువంటి స్థితి ఒక మనిషి కలిగి ఉన్నాడంటే కారణం ఏమిటి? అతని హృదయము పగతో, ద్వేషముతో, పాపముతో నిండిపోయి ఉంది. కాబట్టి ఎదుటివాని యొక్క క్షేమం గురించి ఆలోచించడు. అర్థమవుతుంది ఇప్పుడు? ఆ సహోదరులు యోసేపు యొక్క క్షేమం గురించి ఎందుకు అడగల? బైబిల్లో ఉంది ఏమని? వారు పగ చేత నింపబడ్డారు. ఒక వ్యక్తి పగతో, ద్వేషముతో, కక్షతో, క్రోధముతో, కోపముతో నింపబడిన వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క క్షేమం గురించి ఆలోచించడు, వ్యక్తి యొక్క బాగు గురించి ఆలోచించడు. ఒకవేళ నువ్వు ఎదుటివాడిని మనస్ఫూర్తిగా నువ్వు పలకరించలేకపోతున్నట్లయితే, ఎదుటివాడిని మనస్ఫూర్తిగా నువ్వు క్షేమ సమాచారం తెలుసుకోలేకపోతున్నట్లయితే దయచేసి విను. నీ మనస్సులో పాపం ఉంది, నీ హృదయంలో పాపం ఉంది, నీ హృదయంలో క్రోధం ఉంది, నీ హృదయంలో క్షమించలేని తత్వం ఉంది. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్న అటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈరోజే ఆ స్థితిలోంచి నువ్వు బయటకు వచ్చేసేయాలి. నీ ఎదుటి ఎవరు కనిపించినా, అతడు మంచివాడు కావచ్చు, మంచివాడు కాకపోవచ్చు, అతడు నీకు కోపాన్ని పుట్టించిన వాడు కావచ్చు, బాధను పుట్టించిన వాడు కావచ్చు, నీకు కీడు చేసిన వాడు కావచ్చు. ఒకవేళ నీ కళ్ళ ముందు కనిపించినట్లయితే, ఎక్కడైనా కనిపించినట్లయితే నీ మనసులో ఏమీ లేదుగా, నీ మనసులో కోపం లేదుగా, నీ మనసులో పగ లేదుగా, నీ మనసులో ద్వేషం లేదుగా. అలాంటప్పుడు మనస్ఫూర్తిగా బ్రదర్ బాగున్నారా అని అడిగితే తప్పేమిటి? అలా నువ్వు అడగలేకపోతున్నావంటే నీ హృదయంలో లోపం ఉంది, నీ హృదయంలో పాపం ఉంది అనే సత్యము మర్చిపోవద్దు. యోసేపు మంచి మనసు గలవాడు. తన ఎదురుగుండా ఉన్న వ్యక్తి దుఃఖంతో, వేదంతో ఉంటే వెళ్ళి మరీ పలకరిస్తాడు, ఏదో విధంగా సహాయం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ మనసే అతన్ని రాజుగా లేక అతన్ని ప్రధానమంత్రిగా చేసింది అనే సత్యము మర్చిపోవద్దు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న వెంటనే రిలాక్స్ కావటంలా. ఎందుకని? తనకు బాగా తెలుసు. ఎవరికి బాగా తెలుసు? యోసేపుకు బాగా తెలుసు.
దేశంలో ఉన్న వారందరికంటే మొట్టమొదటిగా పూర్తిగా యోసేపుకు తెలుసు. ఏం తెలుసు? తన దేశం మీదకు ఎటువంటి విపత్తు రాబోతుందో యోసేపుకే బాగా తెలుసు. రాజు కన్నా, రాజు దగ్గర పనిచేసే అధికారుల కన్నా, తన చుట్టూ ఉన్నటువంటి సహకారుల కన్నా ఎక్కువగా యోసేపుకే తెలుసు ఏం కాబోతుందో, ఏం జరగబోతుందో. కాబట్టి అది తెలుసు కాబట్టి తాను దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. కాబట్టి సింహాసనం మీద కూర్చున్న వెంటనే తన పనిని మొదలు పెట్టేశాడు. ఇమీడియట్గా పని మొదలు పెట్టేశాడు. ఇమీడియట్గా దేశం అంతా కూడా సంచరించడం మొదలు పెట్టాడు. ఎక్కడెక్కడ పంటలు పండుతున్నాయి, ఎక్కడెక్కడ గోడౌన్స్ కట్టచ్చు, నిల్వ చేయొచ్చు, ఆహారాన్ని నిల్వ చేసి దేశానికి కావలసినటువంటి ఆహారాన్ని ముందుగానే సిద్ధపరచవచ్చు. ఈ అన్ని ఏర్పాట్లు కూడా వెంటనే చేయటం మనం చూస్తున్నాం. ఎందుకయ్యా అంటే యోసేపుకు బాగా తెలుసు రాబోతున్నటువంటి విపత్తు ఎంత తీవ్రమైందో. యోసేపుకు తెలిసినట్టుగా ఫరో కూడా తెలియదు. ఎందుకని? ఆ కలభావం చెప్పింది యోసేపే కాబట్టి, యోసేపుకు మాత్రమే తెలుసు కాబట్టి ఆ విపత్తు ఎంత ప్రమాదకరమైందో. కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాడు, ఇమీడియట్గా కష్టపడుతున్నాడు, ఇమీడియట్గా ప్రయాసపడుతున్నాడు. చూడండి ఏముందో 46వ వచనము. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అందంతటా సంచరించును. దయచేసి గమనించండి, ఈరోజు ఒకవేళ మీరు ఇండియా మొత్తం చుట్టూ రావాలంటే వెరీ సింపుల్. హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కచ్చు, కలకత్తాలో దిగిపోవచ్చు. గంటన్నర 2 గంటల్లో కలకత్తా వెళ్ళిపోతారు. హైదరాబాద్లో మీరు ఫ్లైట్ ఎక్కారంటే 2 గంటల్లో ఢిల్లీ వెళ్ళిపోతారు. ఢిల్లీ నుంచి 2 గంటల్లో చెన్నై వెళ్ళిపోతారు. ఢిల్లీ నుంచి గంట సేపట్లో ముంబై వెళ్ళిపోతారు. అంత ఈజీ. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వెళ్ళిపోవాలనుకోండి, 1 డేలో చక్కెర వేసేసేచ్చు కావాలంటే. అంత ఈజీ ఫ్లైట్లో. కానీ ఆ రోజుల్లో ఫ్లైట్లు లేవు. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టుగా హైటెక్ బస్సులు లేవు. ఆ రోజుల్లో ఎవరు ప్రయాణం చేయాలన్నా సరే తప్పనిసరిగా ఆ గుర్రాల మీదే వెళ్ళాలి, ఆ రథాల మీదే వెళ్ళాలి. అది ఎంతో ప్రయాసంతో కూడింది. రథం మీద ప్రయాణము దయచేసి గమనించండి, అది పరుపు మీద ప్రయాణం కాదు. ఆ గుర్రము ఇట్లా వెళ్తుంది. అంతేగా, గుర్రం ప్రయాణం చేస్తూ గంతులు వేసుకుంటూ వెళ్తుంది. గంతులు వేసుకుంటూ వెళ్తున్నప్పుడు రథం కూడా ఏం చేస్తుంది? గంతులు వేస్తూ ఉంటుంది. అప్పుడు బాడీ ఏం చేస్తుంది? గంతులు వేస్తూ ఉంటుంది. భూమి మీద నడిస్తే భూమి మీద రన్నింగ్ చేస్తే ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ ఆల్మోస్ట్ రథం మీద కూర్చున్నా సరే అదే ఫీలింగ్. ఊగుతా వెళ్ళాల్సిందే. దయచేసి వినండి, అది ఎంతో శ్రమతో కూడినటువంటి ప్రయాణం, ఎంతో కష్టంతో కూడినటువంటి ప్రయాణం. అందులో దేశం అంతా తిరగాలంటే అంత ఈజీ కాదు. అందులో ప్రధానమంత్రిగా చేయబడిన తర్వాత తనకేం కర్మ చెప్పండి? చక్కగా సింహాసనం మీద కూర్చుని ఆర్డర్ చేయొచ్చుగా. చక్కగా సింహాసనం మీద కూర్చుని ఒక 100 మందిని పిలిపించి 100 ప్లేసెస్కి పంపించి అన్ని ఏర్పాట్లు చూసుకొని జాగ్రత్తలు తీసుకొని చెప్పొచ్చుగా. నో, యోసేపు అలా ఇతరులకు బాధ్యతలు అప్పగించేసి తాను మాత్రం హ్యాపీగా సింహాసనం మీద కూర్చునే వ్యక్తి కాదు. వ్యక్తిగతంగా మనుషులను పట్టించుకోవాలి. వ్యక్తిగతంగా మనుషులు ఏ స్థితిలో ఉండాలో చూడాలి. వ్యక్తిగతంగా వెళ్ళి సమస్తము తనకంటూ సమస్తము అవగాహనకు రావాలి అని చెప్పి తానే వెళ్ళి దేశమంతా కూడా సంచారం చేశాడు. కారణం ఏమిటంటే తనకు తెలుసు దేశమంతటికి కూడా కష్టము రాబోతుంది. ఎప్పుడైతే అంత తీవ్రంగా యోసేపు వెళ్ళి దేశమంతా సంచరించినప్పుడు ఫరోకు అర్థమైపోయింది యోసేపు ఏం చెప్పాడో అది నిజంగా జరగబోతుంది. కాబట్టి యోసేపు అంతగా ప్రయాసపడుతున్నాడు, యోసేపు అంతగా ప్రయాణం చేస్తున్నాడు, యోసేపు అంతగా కష్టపడుతున్నాడు అని ఫరోకు కూడా నమ్మకం కలిగింది. ప్రజలందరూ కూడా యోసేపు వచ్చి అన్ని దగ్గరుండి చూస్తున్నప్పుడు ఇలా ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడంటే నిజంగానే కష్టం రాబోతుంది, నిజంగానే కరువు రాబోతుంది, కాబట్టి మనం ముందు నుంచి జాగ్రత్త పడాల్సిందే అని చెప్పే భావన వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి పంట బాగా పండుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా యోసేపే ప్రధానమంత్రే, ప్రతి ప్రాంతానికి వెళ్ళి మీరందరూ కూడా ఆహారాన్ని సిద్ధపరచుకోండి, ఏ పట్టణాల్లో పట్టణాల్లో మీరందరూ కూడా ధాన్యాన్ని సమకూర్చుకుని పెట్టుకోండి, అందరూ తీసుకొచ్చి ఇక్కడ ఒక చోట స్టాక్ పెట్టండి, ఇక్కడ ఒక చోట ఆహారాన్ని సిద్ధపరచుకొని ఆహారాన్ని నిల్వ చేయండి అని చెప్పి ఏ పట్టణానికి ఆ పట్టణానికి వెళ్ళి తానే వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు ప్రజల్లో ఒక బాధ్యత పుట్టుకొచ్చింది. ప్రధానమంత్రిగా ఎన్నుకోబడినటువంటి ఈ యోసేపు తనే వచ్చి ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడంటే డెఫినెట్గా తను చెప్పిన కళ నెరవేరబోతుంది అనడానికి ఏ సందేహము లేదు. కాబట్టి మనం కూడా ఎంతగా సహకరించగలమో, ఎంతగా మనం కూడా మన వంతుగా మన క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు మనం పండిస్తున్న పంటలో అధిక భాగాన్ని తీసుకొచ్చి స్టోర్ చేయగలము అంతా స్టోర్ చేద్దాం అని చెప్పి వాళ్ళంతట వాళ్ళు ఏ పట్టణంలో ఆ పట్టణంలో స్టోర్ చేయడం మొదలు పెట్టారు.
మొదట్లో కొలిచేవాళ్ళు, కొలిచి స్టోర్ చేసేవాళ్ళు. ఇంకా కొలవడం కష్టమైపోయింది. కొలతలు లేకుండానే వాళ్ళు ఆహారాన్ని సమృద్ధిగా నిల్వ చేయటం మొదలు పెట్టారు. కారణం ఏమిటి? అలా ఎందుకు ప్రతి ఒక్కళ్ళు బాధ్యత వహించారు? అలా ఎందుకు ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చారు? ఎందుకు ముందుకొచ్చారంటే యోసేపు ఆ విధంగా కష్టపడ్డము అందరూ చూశారు. యోసేపు తనంతట తానే దిగి రావడం, సింహాసనం మీద కూర్చోవలసిన వాడు సింహాసనం మీద కూర్చోకుండా తనే దిగి వచ్చి ఆ దేశ నలుమూలలకు వెళ్ళి ప్రజలను ఆయత్తపరుస్తున్నప్పుడు, వారిని సిద్ధపరుస్తున్నప్పుడు, ఇదిగో రాజు కల వచ్చింది. ఆ కలభావం ఇదే. 7 సంవత్సరాలు మనకు సమృద్ధిగా ఆహారం పండబోతుంది. ఆ తర్వాత భయంకరమైన కరువు రాబోతుంది. మనం ఆ కరువులో అల్లాడిపోకుండా ఉండాలంటే ఈ 7 సంవత్సరాలు సమృద్ధిగా ఆహారం ఉన్నప్పుడు మనం ఆ ఆహారాన్ని జాగ్రత్త పరుచుకోవాలి అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి హెచ్చరిక చేస్తూ ప్రజల్ని ప్రేరేపిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వచ్చారు. తానేమైతే చెప్పాడో, తానేమైతే అన్నాడో దాన్ని వ్యక్తిగతంగా తానే వెళ్ళి చేస్తున్నప్పుడు ప్రజల్లో నమ్మకం కుదిరింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక దేవుడు లేడు అని నమ్మేటటువంటి నాస్తికుడు యేసుక్రీస్తుని గురించి ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు పాపిష్టి మనిషి కోసం ప్రాణం పెట్టాడు, పాపిష్టి మనిషి స్థానంలో తాను రక్తాన్ని చిందించాడు, దెబ్బలు తిన్నాడు, శిక్ష భరించాడు. ఆ యేసుక్రీస్తు నమ్మినట్లయితే, ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందినట్లయితే ఇంకెవరు ఏనాడు కూడా నరకానికి వెళ్ళనవసరం లేదు. ఈ సత్యాన్ని ఒక నాస్తికునికి ఒక క్రైస్తవ బోధకుడు, సేవకుడు తెలియచేశాడు. అప్పుడు ఆ నాస్తికుడు అన్నాడు, నిజంగా నువ్వు చెప్పేది కరెక్టేనా? సేవకుడు చెప్పాడు, 100% కరెక్ట్. ఏమిటి? పాపిష్టి మనిషి చేసిన పాపాలకు యేసుక్రీస్తు మరణించాడా? అవును. ఒకవేళ ఆ యేసుక్రీస్తు గురించి తెలియకో, యేసుక్రీస్తును అంగీకరించకో, నిర్లక్ష్యం చేస్తే నరకానికి వెళ్ళాల్సిందే. నిజంగా నరకానికి వెళ్ళాల్సిందేనా? నిజంగా నరకానికి వెళ్ళాల్సిందే. యేసుక్రీస్తును తిరస్కరించినా, యేసుక్రీస్తును వద్దనుకున్నా, లేదా యేసుక్రీస్తు గురించి వినకపోయినా నరకానికి వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే. అయితే నరకానికి వెళ్ళకుండా యేసుక్రీస్తులో మరణించాడా? అవును. అది ఎవడైనా విశ్వసిస్తే, ఆ యేసు ఇచ్చే క్షమాపణ పొందుకుంటే పరలోకానికి ఉచితంగా వెళ్ళిపోతారా? ఉచితంగా వెళ్ళిపోతారు. నిజమా? 100% నిజము. అప్పుడు ఆ నాస్తికుడు అన్నాడు, నువ్వు చెప్పేది నిజంగా నిజమే అయితే, వింటున్నారా? నీవు చెప్పేది నిజమే అయితే రోజుకి ఎంతమందికి చెప్తావు? రోజుకి నాకున్న సమయాన్ని బట్టి, నాకున్న అవకాశాన్ని బట్టి ఒక 2కో 3కో చెప్తా. అంతేనా? అంతే. నువ్వు చెప్పేది నిజమే అయితే నీ కళ్ళ ముందు కనిపించే ప్రతి ఒక్కడు కూడా ఒకవేళ నరకానికి ప్రయాణం చేస్తున్నాడు అనేది నువ్వు నిజమే అని నమ్మితే, నమ్ముతావా? నిజమే, నమ్ముతున్నా. అయితే నీ కళ్ళ ముందు చాలామంది యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని విశ్వసించక, నమ్మక, అంగీకరించక అన్ని వేల మంది నశించిపోతూ ఉంటే నువ్వు కేవలం 2కి మాత్రమే లేక 3కి మాత్రమే ఆ విషయం చెప్తావా అని అంటూ అప్పుడు ఆ నాస్తికి చెప్పాడు, ఒక విషయం చెప్పమంటావా? ఏమిటి? నువ్వు ఏమైతే చెప్తున్నావో దాన్ని నువ్వు నమ్మటం లేదు కాబట్టి 2కి 3కి చెప్పు నోరు మూసుకుంటున్నావు. నిజంగా నువ్వు నమ్మినట్లయితే ఉదయమే పెందల కడనే లేచి రాత్రి పడుకునేంత వరకు రోడ్లన్నీ తిరుగుతూ ఎలుగెత్తి చాటిస్తావు, ఎలుగెత్తి ప్రకటిస్తావు, ప్రతి ఒక్కరికి తెలియచేస్తావు. విపత్తు రాబోతుంది. మనిషి మరణించిన తర్వాత నరక శిక్ష భరించబోతున్నాడు, అది సహించలేడు, అతడు భరించలేడు అని చెప్పి ఎలుగెత్తి చాటిస్తావు, అరుస్తావు, కేకలేస్తావు, ఆ సత్యాన్ని తెలియచేయడానికి అహర్నిశలు కృషి చేస్తావు, దానికి నీ జీవితాన్ని పణంగా పెట్టేస్తావు. కానీ అటువంటి జాడేమీ నీలో నాకు కనిపించటంలా, అటువంటి తత్వం నీలో నాకేమీ కనిపించట్లా. కాబట్టి నాకు అనిపిస్తుంది నువ్వు చెప్పే దానిలో వాస్తవము లేదేమో. ఒకవేళ నువ్వు చెప్పేది నేను నమ్మినట్లయితే ఏమిటి? యేసుక్రీస్తు నిజంగా శిలువలో మరణించాడని, పాపిష్టి మనిషి కోసం ప్రాణం పెట్టాడని, అలా ప్రాణం పెట్టడం ద్వారా మానవ కోటి క్షమాపణ పొందుకునే అవకాశాన్ని ప్రసాదించాడని నేను ఒకవేళ నమ్మినట్లయితే, రోడ్ల మీద ముళ్ళ కంచులు వేసిన, రోడ్ల మీద కాజు పెంకులు వేసిన, నన్ను రావద్దని చెప్పి వాళ్ళు ఆటంకపరిచిన, అతను చెప్పాడు తల్ల కిందులుగా నడుచుకుంటూనైనా వెళ్ళి
వాళ్ళకి ఆ యేసయ్య గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఒక్కడిని కష్టపడినా అంతమంది బాగుపడతారనే సత్యం నేను నమ్మినట్లయితే ఎలా నేను మౌనంగా ఉంటాను? తల్ల క్రిందులుగా నడిచైనా సరే వెళ్ళి వాళ్ళకి యేసయ్య గురించి చెప్తాను. నువ్వు అలా చెప్పట్లేదు కాబట్టి, అటువంటి తీవ్రత నీలో లేదు కాబట్టి, అటువంటి బాధ్యత నీలో కనిపించటం లేదు కాబట్టి నేను అనుకుంటున్నాను నువ్వు చెప్పే యేసయ్య నిజం కాదని, నువ్వు చెప్పే సువార్త వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను. ఏమంటావు? అటువైపు ఉన్న క్రైస్తవ సేవకునికి నోట్లోంచి మాట రాల. నువ్వు చెప్పేది నిజమైనట్లయితే ఎందుకు ఆ తీవ్రత నీలో లేదు? నువ్వు చెప్పేది నిజమే అయినట్లయితే ఎందుకు ఆ బాధ్యత నీలో లేదు? ఆ భారము నీలో లేదు. నీలో ఆ తీవ్రత, ఆ బాధ్యత, ఆ భారము కనిపించటం లేదు కాబట్టి నువ్వు చెప్పే సువార్తలో వాస్తవం లేదేమో. చేసి వినండి నా ప్రియ సహోదరులు, నా ప్రియ సహోదరులు. మన నిజమే అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం, కానీ మనం చెప్పే దాంట్లో తీవ్రత కనిపించదు. మనం చెప్పే సువార్తలో బాధ్యత కనిపించదు, భారము కనిపించదు. డిఎల్ మూడియో లేకపోతే జార్జ్ విట్ఫీల్డ్ గురించి ఈ విధంగా రాయబడి ఉంది. చచ్చిపోయే వాడికి నేను ఇంక చచ్చిపోబోతున్నాను అనేటటువంటి భావన కలిగినటువంటి సువార్థికుడు, అతడు చచ్చిపోబోతున్నాడు అనేటటువంటి భావన కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా సువార్త ప్రకటిస్తాడో అలా ప్రతి ప్రసంగము చేసేవాడట. ఆ విధంగా యేసుక్రీస్తుని గురించి బోధించేవాడట. యాజ్ ఇఫ్ దిస్ ఈజ్ మై లాస్ట్ మెసేజ్, ఇది నా చిట్ట చివరి వర్తమానము, నేను ఇంక చనిపోబోతున్నాను, నాకు తెలిసిన ఈ సత్యమంతా కూడా నేను సంపూర్ణంగా ఆ ఎదుట ఉన్న వ్యక్తికి తెలియచేయాలి అనే ఆక్రందన, అనే తపన ఆ రోజు ఆ దైవజనుల్లో కనిపించేదట. ఈ రోజుల్లో అటువంటి తపన ఎంతమంది దైవజనుల్లో కనిపిస్తుంది? ఎంతమంది సేవకుల్లో కనిపిస్తుంది? ఎంతమంది సువార్త చెప్పేవారిలో, ఎంతమంది క్రైస్తవుల్లో ఆ యేసుక్రీస్తుని గురించి పంచేటటువంటి సువార్త పంచే విషయంలో ఆ తపన, ఆ బాధ్యత, ఆ భారము, ఆ ఆక్రందన ఎంతమందిలో కనిపిస్తుంది? దయచేసి వినండి. యోసేపు ఏమైతే చెప్పాడో దాన్ని 100% తాను స్వీకరించాడు కాబట్టి పరుగులు తీస్తున్నాడు. సింహాసనం మీద కూర్చుని ఆర్డర్స్ ఇవ్వలేకపోయాడు, తానే సింహాసనం దిగొచ్చాడు. ఏమైతే తాను చెప్పాడో దాని విషయంలో తీవ్రత కలిగి దేశమంతా సంచరించాడు, ప్రజలందరినీ కూడా ఆయత్తపరిచాడు. తత్ఫలితంగా ప్రజల్లో ఒక నమ్మకం పుట్టుకొచ్చింది. తను సింహాసనమే విడిచిపెట్టి మన గ్రామాలకు వచ్చాడంటే, మన ప్రాంతాలకు వచ్చాడంటే తప్పనిసరిగా మనం రక్షించడానికే వచ్చాడు, మనం కాపాడడానికే వచ్చాడు అనే నమ్మకం ప్రజల్లో పుట్టుకొచ్చింది. కాబట్టి ఎక్కడికెక్కడ ప్రజలు ఆయత్తపరచబడ్డారు, సిద్ధపడ్డారు. వాళ్లకు కలిగిన పంట అంతటిని కూడా తీసుకొచ్చి కోట్లలో దాచిపెట్టడం మొదలుపెట్టారు. ప్రియ సహోదరులు, సహోదరులు, యోసేపు కలిగినటువంటి తీవ్రత మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది? యోసేపు కలిగినటువంటి నమ్మకము మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది? తాను కలిగి ఉన్న నమ్మకము ఒక దర్శనం మీద, తాను కలిగి ఉన్న నమ్మకము ఫరో కలిగినటువంటి కళ మీద, ఆ కళ యొక్క భావము తాను చెప్పాడే, ఆ భావం మీద యోసేపుకి ఎంత నమ్మకం? ఆ భావం మీద యోసేపుకున్న నమ్మకమే కదా సింహాసనం మీద నుంచి దిగి వచ్చి ఊరు వాడ వెళ్ళి ప్రజలను ఆయత్తపరిచే విధంగా చేసింది. కళభావం పట్ల యోసేపు అంత నమ్మకాన్ని కలిగి ఉండి ఆ విధంగా ప్రజల్ని సిద్ధపరిస్తే యేసుక్రీస్తు సిలువలో చేసిన త్యాగం పట్ల మనకు ఇంకెంత నమ్మకం ఉండాలి, మనకు ఇంకెంత విశ్వాసం ఉండాలి. ఆ అద్భుతమైన సిలువను గూర్చిన వార్తను, సత్యాన్ని ఇంకెంతగా మనం ప్రజలకు తెలియచేయడానికి తప్పించాలి, పరుగులు తీయాలి. ఒకసారి ఆలోచించండి. యోసేపు ఏమైతే నమ్మాడో దాని క్రియల్లో చూపిస్తున్నాడు, దాని ప్రజలకు తెలియచేయడానికి పరుగులు తీస్తున్నాడు. నువ్వు నేను ఏమైతే నమ్మామో యేసుక్రీస్తు గురించి, ఆయన చేసిన త్యాగం గురించి, ఆయన సలిపిన యాగము గురించి, బలియాగము గురించి మనం పూర్తిగా నమ్మినట్లయితే, అలా నమ్మిన మనము ఎలా మౌనంగా ఉంటాము? అది నమ్మిన మనము ఎలా అంటున్నట్టుగా పట్టినట్టుగా మనం ఎలా వ్యవహరించగలము? కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, ఈ మాటల ద్వారా దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నట్లయితే, నేను ఇక మీదట నా ప్రభువును గూర్చిన సువార్తను ప్రకటన చేయడానికి, ఆయన గూర్చిన సువార్తను ఇతరులకు తెలియచేయటానికి, ఆ తెలియచేసే విషయంలో తీవ్రత కలిగి, బాధ్యత కలిగి, భారము కలిగి, నేను శక్తి వంచన లేకుండా క్రీస్తు కొరకు జీవించే ప్రయత్నం చేస్తాను, అలా జీవిస్తాను అని నువ్వు అంటున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి.
ఏమైతే సేవకునిగా నేను బోధిస్తున్నానో నాయన, ఈ బోధించే బోధ 4 గోడల మధ్య ఉండిపోవడానికి వీల్లేదు ప్రభువా. ఏమైతే ప్రభువా సిలువలో మీరు చేసిన త్యాగం ఉందో, ఆ త్యాగం నాయన మా హృదయాల్లో మీరు నాటారు, విత్తారు. అది మా హృదయంలో ఉంది, అది మా నోటిలో ఉంది నాయన. ఒకడు దీపాన్ని వెలిగించి మంచం కిందో కొంచెం కిందో పెట్టడు కానీ అనేక మందికి వెలుగిచ్చులాగున అది దీపస్తంభం మీద పెడతాడు కదా నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ, మేము విన్న ఈ సువార్తను అనేక మందికి పంచిపెట్టడానికి నాయన మేము ఎంతగా దీపం వలె వెలగాలో, కొవ్వొత్తు వలె వెలగాలో, అలా కరగాలో అంతగా కరిగిపోవడానికి సహాయం చేయండి, అంతగా వెలగడానికి సహాయం చేయండి. సేవకునిగా నన్ను వెలిగించు నాయన, ఆత్మీయులుగా మమ్మల్ని వెలిగించండి ప్రభువా. ఇతరుల జీవితంలో నాయన వెలుగును కుమ్మరించడానికి, వెలుగును పంచడానికి మమ్మల్ని అందరినీ ప్రభు వెలిగించయ్యా. ఆరిపోవడానికి వీల్లేదు ప్రభువా. నాయన మా పరిచర్య ద్వారా మా రాష్ట్రాన్ని వెలిగించు, మా దేశాన్ని వెలిగించు నాయన. ఏ రీతిగా యోసేపు నలుదిక్కులకు వెళ్ళి సిద్ధపరిచాడు ప్రజల్ని, అలాగే మేము కూడా ప్రభువా మా వీధుల్లో, మా ప్రాంతంలో, మా ఉద్యోగంలో, మా స్టడీస్లో ఎక్కడుంటే అక్కడ నలుదిక్కులకు వెళ్ళి నాయన ప్రజలను ఆయత్తపరిచి నీ సన్నిధికి నడిపించేటటువంటి కృప ఆయన ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, మా మందిరంలో ఉన్న ప్రతి సభ్యునికి అటు భాగ్యమును అనుగ్రహించమని, ఆత్మలను సంపాదించే మందిరముగా మా మందిరాన్ని ప్రభువా ముద్రించమని, నశించిపోతున్న వారి పట్ల బాధ్యత భారము కలిగిన మందిరంగా మా మందిరాన్ని ప్రభువా లేవనెత్తమని, ఎత్తబడిన ఈ వాక్యాన్ని ప్రభువా ఫలింపచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను ఒక అన్యుణ్ణి, నాకు యేసు ప్రభు గురించి తెలియదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయా, తద్వారా త్రాగుడుకి బానిసయ్యా, చెడు అలవాట్లకు లోబడి ఎంతో చెడిపోయా, చనిపోవాలని చెప్పి 60 టాబ్లెట్లు మింగేశా, డాక్టర్లు బ్రతకరని చెప్పేశారు. అప్పుడు నా తల్లి కల్వరి ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి ప్రార్థనా సహాయాన్ని కోరింది. ప్రభువు నన్ను బ్రతికించాడు. కల్వరి టెంపుల్కు వచ్చా. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని మార్చేశాడు. మందిరానికి వస్తూ కృతజ్ఞతగా కల్వరి స్వరాన్ని బలపరిచా. ఇట్లు సహోదరుడు శశికుమార్ ఈ సాక్ష్యాన్ని పంపిస్తున్నాడు. ఒక అన్యుడు, క్రీస్తు ప్రేమ తెలియనివాడు, క్రీస్తుకు దూరంగా జీవిస్తున్నవాడు, కానీ అమ్మాయి పిచ్చిలో పడి, ప్రేమలో పడి మోసపోయాడు. దయచేసి గమనించండి, కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు మోసపోయేది, అబ్బాయిలు కూడా మోసపోతున్నారు. అబ్బాయిలే కాదు మోసం చేసేది, అమ్మాయిలు కూడా మోసం చేస్తున్నారు. ఒకరిని ఒకరు మోసం చేసుకొని ప్రేమ ముసుగులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలా ప్రేమలో విఫలమైపోయి జీవితం పైన విరక్తి చెందిపోయి ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు కొందరైతే ప్రాణాలు తీసేవాళ్ళు మరికొంతమంది. ఈ సహోదరుని సాక్ష్యం చూశారా? అతను ఒక అన్య కుటుంబంలో పుట్టాడు, ప్రేమలో పడ్డాడు, మోసపోయాడు, తద్వారా త్రాగుడికి బానిస అయిపోయాడు, చెడు పనులు చేయడం మొదలుపెట్టాడు, జీవితం మీదే విరక్తి వచ్చేసింది, చచ్చిపోవాలని చెప్పి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఆయా పరిస్థితులను బట్టి, ఆయా స్థితిగతులను బట్టి, ఆయా మనుషులను బట్టి, చేసిన మాయలను బట్టి, మోసాలను బట్టి జీవితం మీదే, బ్రతుకు మీదే విరక్తి కలిగి చచ్చిపోతే బాగుండనే ఆలోచనలో ఎవరైనా ఉన్నారా మన మధ్యలో? దయచేసి గమనించండి, నీ పరిస్థితి ఎంత విషమించినా, నీకున్నటువంటి కష్టము నష్టము ఎంత భయంకరమైందైనా, పరిష్కారము కనిపించకపోయినా, నేను ప్రకటించే దేవుడు అద్భుతములు చేసేవాడు. ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని చూపించగలవాడు. చాలామంది వారికున్న సమస్యలను తట్టుకోలేక మరణమే పరిష్కారము అనే భావన కలిగి ఉంటున్నారు. ఇంకా చచ్చిపోతే బాగుండు అనేటటువంటి తలంపుకు వస్తున్నారు. దయచేసి వినండి, చచ్చిపోతే బాగుండు, ఎందుకు వచ్చింది జీవితం, ఆత్మహత్య మార్గము అనే ఆలోచనలు సైతానే తీసుకొస్తాడు. వాడు మొదటి నుంచి హంతకుడు, మొదటి నుంచి దొంగ, మొదటి నుంచి దోచుకునివాడు. వాడి పని మనల్ని దోచుకోవడమే, మనల్ని నాశనం చేయటమే. ఎప్పుడైతే నువ్వు చనిపోవాలి అనే ఆలోచన కలిగి ఉంటున్నావో, రాణిస్తున్నావో, నువ్వు సైతానుకు అవకాశం ఇస్తున్నావు. అడుగుతున్నా, ఎప్పుడైనా సైతాను మీ దగ్గరకు వచ్చి ఇంకెందుకు నీ బ్రతుకు, చచ్చిపోతే బాగుండు అని ఎప్పుడైనా చెప్పాడా మీకు? మీలో ఎప్పుడైనా
మీకున్న ఆర్థిక సమస్యలను బట్టి కావచ్చు, ఉద్యోగంలో ఒత్తిడులను బట్టి కావచ్చు, వ్యాపారంలో నష్టాన్ని బట్టి కావచ్చు, కుటుంబంలో సమస్యలను బట్టి కావచ్చు, భర్త పెట్టేటువంటి నరకం కావచ్చు, భార్య పెట్టేటువంటి నరకం కావచ్చు, ఇవన్నీ తట్టుకోలేక చచ్చిపోతే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ లోక యాత్ర ముగించేంత వరకు ఏవో కొన్ని తిప్పలు ఉంటూనే ఉంటాయి. అలా తిప్పలలో, కష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడే సైతాన్ వచ్చి అంటాడు, ఇంక నీ వల్ల కాదు బ్రతకడం, ఇంక నీ వల్ల కాదు ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడ్డాం, చచ్చిపో అని చావు సలహా ఇస్తాడు. కల్వరి టెంపుల్లో ఉన్న ఏ సహోదరుడు, ఏ సహోదరి సైతాను వచ్చి చచ్చిపో అని చెప్పినప్పుడు నువ్వు మరణించడానికి వీలు లేదు. ఆ ఆలోచనకు, ఆ తలంపుకు నీ జీవితంలో చోటు ఉండడానికి వీలు లేదు. మన కల్వరి టెంపుల్లో ఒక సహోదరి 2 బిడ్డలను వేసుకుని నా దగ్గరకు వచ్చింది. అన్నా, చాలా చక్కగా ఉంటామన్నా, చాలా ఆత్మీయంగా ఉంటామన్నా, చాలా ప్రార్థన చేస్తామన్నా, మందిరానికే వస్తామన్నా, 2 బిడ్డలన్నా, దేవుడు అన్ని విషయాల్లో మాకు అన్నీ ఇచ్చాడన్నా, కానీ ఒకరోజు ఒక ఘోరం జరిగిందన్నా, ఒక భయంకరమైన కార్యం జరిగిందన్నా. ఏమైందమ్మా? ఏమైందో ఏమోనన్నా మాకు తెలియదన్నా. ఇంట్లోంచి బయటకు వెళ్ళి మరలా వచ్చేసరికి తలుపు వేసుందన్నా, తట్టేసరికి నా భర్త ఊరిపోసుకొని చచ్చిపోయి ఉన్నాడన్నా. ఎందుకు చచ్చిపోయాడో తెలియదన్నా, ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో మాకు తెలియదన్నా. భర్త ఉన్నంత వరకు నేను ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి ఎరగనన్నా. నాకు నా బిడ్డలకు సర్వము ఆయనేనన్నా. మరి ఏమైందో ఏమోనన్నా, ఊరిపోసుకొని చచ్చిపోయాడన్నా. ఇప్పుడు మేము ఎలా బ్రతకాలో మాకు తెలియటం లేదన్నా. వాక్యం వినేవాడే, బైబిల్ చదివేవాడే, మరి ఎందుకని అటువంటి మరణకరమైన ఆలోచనలకు లొంగిపోతున్నారు, తావిస్తున్నారు? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, మరణము ఎప్పటికీ కూడా పరిష్కారము కానే కాదు. పైపెచ్చు మరణము నీ జీవితంలో కొత్త సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఏ రోజైనా సైతాన్ వచ్చి జీవితంలో జరిగినటువంటి ఘోరాలను బట్టో, మోసపూరితమైన మనుషులు చేసినటువంటి నీచమైన కార్యాలను బట్టో, ఆర్థిక సమస్యలను బట్టో, మరొక కారణాన్ని బట్టో సైతాను చచ్చిపో అనంటే నువ్వు ఎప్పటికీ లొంగద్దు. ఎందుకని? సైతాను చంపాలని ఆశపడతాడు. నా ప్రభువు నువ్వు జీవించాలి, సమృద్ధి జీవము కలిగి జీవించాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, చనిపోవడానికి ఏ రోజు తీర్మానం తీసుకోవద్దు. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.